ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చిలకలూరుపేట, పల్నాడు జిల్లా, పురుషోత్తపట్నం. మహాశివరాత్రి వేడుకలు ఎంతో అద్భుతంగా, వైభవపేతంగా, రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. మరి ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు కోటప్పకొండ త్రికూటాద్రి పర్వతం పైన తపస్సు చేస్తున్నటువంటి మేధా దక్షిణామూర్తి స్వరూపమే ఈ యొక్క కోటివేలుపులండ కోటప్పకొండ. కోటప్పకొండకు ముందుగా గుర్తొచ్చేది మహాశివరాత్రి అనగా పురుషోత్తపట్నం. పురుషోత్తపట్నం అనగానే గుర్తుకొచ్చేది యావత్ ప్రపంచానికి మరి మహాశివరాత్రి వేడుకలు. ఈ వేడుకల సందర్భంగా పురుషోత్తపట్నంలో ఏకంగా 11 ప్రభలతో మరి 7 భారీ విద్యుత్ ప్రభలతో ఎంతో అద్భుతంగా, వైభవపేతంగా ఒక్కొక్క ప్రభ 30 నుండి 35 లక్షల రూపాయల వ్యయంతో మరియు నెల రోజులు కూడా శారీరక శ్రమతో, డబ్బుతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రభలను మరి 7 కరెంటు ప్రభలు, 4 సాధారణమైన ప్రభలు కట్టడం, నిర్వహించడం జరుగుతున్నది. ఇవి దాదాపుగా 250 సంవత్సరాల నుంచి తరతరాలకు వస్తున్న సాంప్రదాయం. సనాతన ధర్మాలకు, భావితరాలకు అందించాలనే దృఢమైన సంకల్పంతో ఈరోజు మరియు మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన పురుషోత్తపట్నం ఆధ్యాత్మిక చింతనకు మరి ఎంతో అద్భుతంగా, వైభవపేతంగా నిర్వహిస్తున్న ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలకు రేపు ఉదయం 9 గంటలకు ఈ ప్రభలన్నీ కూడా బయలుదేరడం జరుగుతున్నది. మరి ఈ యొక్క ప్రభ శ్రీ తోట పుల్లప్ప తాత గారి ప్రభ మరి 169వ సంవత్సరం జరుగుతున్నది. మరి ఈ 169 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క తరతరాల నుంచి వచ్చిన సంపద, భగవత్ సంపద, ఆధ్యాత్మిక చింతనకు పుట్టినిల్లు మా పురుషోత్తపట్నం. ఈ యొక్క పురుషోత్తపట్నంలో రాజకీయంగా కానీ మరియు మేధావులు కానీ, విద్యావంతులు కానీ ఇవన్నీ కూడా కారణం ఆ మేధా దక్షిణామూర్తి త్రికూటాద్రి పర్వతం పైన నివసిస్తే ఆ మేధా దక్షిణామూర్తి స్వరూపమే ఈ యొక్క ప్రభలు. మరి ఈ యొక్క ప్రభలు లైటింగ్తో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. రేపు ఈ 16 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ మరియు దేవస్థానానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తదుపరి అక్కడ రేపు సాయంత్రం జాగరణతో మరి శివనామస్మరణతో మారుమ్రోగుతూ యావత్ ప్రపంచం కూడా మరి కోటప్పకొండ చూసే విధంగా ఉంటుంది. ఈ ప్రభలు ఒక్కొక్క ప్రభ 100 అడుగుల నుంచి 110 అడుగుల వరకు ఉంటుంది. ఊరికి ఒక్కొక్క ప్రభ అయితే ఒక్క పురుషోత్తపట్నం నుండి 11 ప్రభలతో తరలి వెళ్ళటం జరుగుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. చేదుకో కోటయ్య మాదుకో కోటయ్య. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆంధ్రదేశ ప్రజలందరికీ నమస్కారం. ఈ కోటప్పకొండ తిరునాళ మన రాష్ట్రంలోనే చాలా విశిష్టమైనది, చాలా చారిత్రాత్మకమైనది. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ తిరునాళ జరుగుతున్నది. ఆ రోజుల్లో పూర్వం చిన్న చిన్న ప్రభలు, ఒక 40 అడుగులు, 30 అడుగులు ప్రభలు కట్టుకొని కోటప్పకొండకి ఎంతో భక్తి పారవశ్యంతో బయలుదేరి వెళ్ళేవాళ్ళు. చాలా ఎక్కువ శాతం మంది కాలినడకన వెళ్తుండేవాళ్ళు. కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి జనం విపరీతంగా. ఆ రోజుల్లోనే నాకు తెలిసి 10 లక్షలు 15 లక్షల మంది వచ్చేవాళ్ళు. ఇది 40-50 ఏళ్ల క్రితం అంత జనం వచ్చే ఇది ఒక జాతర, సాగారం. ఈ తెల్లార్తులు మేలుకొని ఆ శివుణ్ణి స్మరించుకోవడానికి, ఈ ఆనందం కోసం ఈ ప్రభలు ఇవన్నీ చూస్తూ, ఆ రోజుల్లో ఎద్దులు అంతా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు కాబట్టి ఆ రోజుల్లో ఇట్లా ఉండేది. ఈ రోజుల్లో రాను రాను మారిపోయి 40 అడుగుల నుంచి పోయి ఇవాళ 90 అడుగులు 100 అడుగులు ప్రభలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మించడంలో కూడా కొన్ని లక్షల రూపాయలు, ఒక్కొక్క ప్రభకు వచ్చి 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు అవుతుంది. అయినా కూడా ఈ చుట్టూ చిలకలూరుపేట మండలం స్పెషల్. ఈ చిలకలూరుపేట మండలంలో కనీసం 19 నుంచి 20 ప్రభల వాటికి నిర్మాణం జరుగుతుంది. నిర్మాణంలో స్పెషల్గా పురుషోత్తపట్నం నుంచి 11 ప్రభలు నిర్మాణం జరుగుతాయి. ఇందులో 7 కరెంటు ప్రభలు ఉంటాయి, 6 మామూలు కరెంటు లేకుండా ఉంటాయి. వాటి మీద కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళ నుంచి ప్రతి ఊరు నుంచి 1, 2 అట్లా నిర్మిస్తూ ఉంటారు. ఎంతో అందరూ శ్రమించి ఈ ప్రభల్ని జనం సంతోషం కోసం కోటప్పకొండకి తరలిస్తారు. ఈ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోటి ప్రభలు నిర్మిస్తే ఆ త్రికోటేశ్వర స్వామి కొండ మీద నుంచి కిందకి దిగుతాడని ఒక నానుడి ఇక్కడ.
అందులో భాగంగానే మేము 11 ప్రభలు నిర్మిస్తున్నాం. దేశ ప్రజలందరూ నిర్మించి ఆ త్రికోటేశ్వరుడు దిగొచ్చి దేశ ప్రజలందరినీ చల్లగా చూస్తే మాకు అంతకు మించిన ఆనందం ఉండదు. ఈ ప్రభలు మొత్తం ప్రజల సంతోషం కోసం దేవుడు భక్తితో నిర్మించిన ప్రభలే. ఓం నమః శివాయ. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభలు చూడండి, విద్యుత్ కాంతితో నిలమిలలేసేటువంటి ప్రభలు తయారు ఇక్కడే పురుషోత్తపట్నం. చూడండి ప్రభలు ఎంత ఎత్తున్నాయో. ఇక్కడ చూడండి, ఈ లారీల మీద సామాన్లు వేసుకొని భారీగా కట్టుతున్నారు. చూడండి, ఇది 90 అడుగులు ఉన్నటువంటి ప్రభ పురుషోత్తపట్నంలో భారీగా ఉన్నాయి ప్రభలన్నీ.